హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉలమలకల చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకైనా, రాగి సంగటిలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా తింటే చాలా బాగుంటుందండి. చూడండి మొలకలు ఎలా వచ్చాయో. నేనైతే ఒక నైట్ నానబెట్టి నైట్ మొత్తం అలానే ఉంచి మార్నింగ్ మొలక కట్టాను. ఒక రోజంతా అలానే ఉంచాను. మొలకలు కట్టాయి చూడండి. చాలామంది మొలకలను కూడా అలాగే తింటారు. ఒకసారి ఇలా చారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ఉలమలకల చారుకి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి, కరివేపాకు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కొత్తిమీర, టమోటో, అల్లం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అల్లం, కొబ్బరి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. తెల్లగడ్డలు, టమోటా, కొత్తిమీర, నీళ్లు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి ధనియాల పొడి, కారం, పసుపు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మిక్సీలోకి నీళ్లు పోసుకుని ఉన్న మసాలా అంతా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఆ తెప్పలు పెట్టుకోవాలి. కాస్త ఉడికాక ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. బాండీలోకి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక సాసులు, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తిరుగుబాతుని ఉడికించుకున్న చారులోకి వేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఉలమలకల చారు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.